వెల్కమ్ టు ది డిబేట్. మనం కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో, ఇతర ప్రసాదాల విషయంలో తిరుమలకి సరఫరా అవుతున్న నెయ్యి కల్తీ అయిందనే విషయంలో పెద్ద వివాదం రేగుతోంది. ఆ వివాదం చాలా పెద్ద అయింది. ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజం మొత్తం కూడా సీరియస్ అయిన పరిస్థితి చూసాం మనం. దీని మీద ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆ సెక్షన్ వాదనలన్నీ ఒకవైపు ఉన్నాయి, మిగతా హిందూ సమాజం అంతా ఇంకొక వైపు చూస్తున్నాం మనం. సో దీంట్లో భాగంగా అక్కడ సిట్ వేశారు, దాని మీద దర్యాప్తు చేయడానికి. సిట్ ఆల్రెడీ తన పని మొదలుపెట్టింది, శాంపిల్స్ తీసుకుంటోంది, కేసులు ఫైల్ చేస్తోంది, రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఆ నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో కూడా ఒక 5 పిటిషన్లు పడ్డాయి. ఏది టీడీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన ఈ కామెంట్స్ కానీ, సిట్టు వేయడం కానీ, లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనే ఆరోపణల మీద కానీ, ప్రచారం మీద కానీ వీటికి వ్యతిరేకంగా, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీకి అనుకూలంగా అని మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు, కానీ వేసిన వాళ్ళు 2-3 వాళ్లే. అందులో ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ, ఇక తెలుసు, ఆయన అడ్వకేటు, రకరకాల కేసులు వేస్తూ ఉంటాడు ఆయన, ప్లస్ వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, తిరుమల మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, అండ్ ఖండేరావు, విక్రమ్ సంపత్, దుష్యంత్ శ్రీధర్ అనే మరో 3 వ్యక్తులు, 5 పిటిషన్లు వేశారు. ఈ 5 పిటిషన్లని ఏక సమయంలోనే సుప్రీంకోర్టు కలిపి ఇవాళ విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొంచెం షాకింగ్ అభిప్రాయాలు, షాకింగ్ కామెంట్సే 2 న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఆ షాకింగ్ కామెంట్స్ ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయనే అభిప్రాయం. అడ్వర్స్గా అంటే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా చంద్రబాబుకి కూడా వ్యతిరేకంగానే న్యాయమూర్తులు లేదా కోర్టు అందాం, న్యాయమూర్తులు అనడం కంటే కోర్టు వ్యక్తం చేసి, సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ, కామెంట్స్ కానీ చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా చంద్రబాబుకి కూడా వ్యతిరేకంగా ఉండడం అనేది ఇవాళ కొంత ఆసక్తికరమైన పరిణామం. సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా కామెంట్ చేశారు అనేది ఒకటి ఫస్ట్ కామెంటు. రెండవది, సిట్టు వేసిన తర్వాత కూడా, అంటే దర్యాప్తు కోసం ఒక బృందాన్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు కామెంట్ చేశారు, మళ్ళీ మీడియాతో ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు అనేది సుప్రీంకోర్టు వేసిన ఆ 2 సూటి ప్రశ్నలు ఆయనకు సంబంధించి. తర్వాత లడ్డు కల్తీ అయిందనే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీ దగ్గర నెయ్యి మాత్రమే కల్తీ అయింది అంటున్నారు, మరి నెయ్యి కూడా అంతకుముందు కల్తీ అయిందా, ఆ తర్వాత కల్తీ అయిందా, లేకపోతే కల్తీ అయిన నెయ్యిని వాడలేదనేమో ఈవో చెప్తున్నారు, లడ్డు కల్తీ అయిందని మీరు చెప్తున్నారు, మరి లడ్డూని టెస్టులకు పంపించారా, నెయ్యితో పాటు లడ్డూని కూడా టెస్టులకు పంపించారా అనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టు సూటిగా వేసింది. దాంతోపాటు అసలు దీనికున్న ఈ రిపోర్టుకున్న, వాళ్ళు ఇచ్చిన టెస్టింగ్ రిపోర్టుకున్న శాంచిటీ ఏంటి, అది ట్యాంపర్ అయి ఉండొచ్చు కదా, దాన్ని ఎవరన్నా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కదా, దానికి సంబంధించి మళ్ళీ సెకండ్ టెస్ట్ ఏమైనా చేయించారా అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత దీని మీద రాజకీయం చేయడం అవసరమా, దీనికి రాజకీయం రుద్దడం అవసరమా, దీన్ని రాజకీయపరమైన ఆలోచనలతో దీన్ని చేశారా అని సుప్రీంకోర్టు మరొక ఘాటైన కామెంట్ చేసింది. వీటితో పాటు అసలు ఈ దర్యాప్తు సంగతి ఏంటి, దర్యాప్తు సిట్టుతో చేయించే లెక్కైతే అది ఎలాగా న్యాయం అవుతుంది, ఎందుకంటే సిట్ అనేది రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో వేసిన సిట్ కాబట్టి కోర్టు అభిప్రాయపడిన అభిప్రాయం ఏంటంటే సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సిట్టు దర్యాప్తును ప్రభావితం చేస్తాయి అని కూడా కోర్టు అభిప్రాయపడింది. అభిప్రాయపడుతూ కేంద్రానికి చెప్పింది, దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు, అంటే మనకు ఉన్నవి ఏంటి, సిబిఐ కానీ అలాంటి సంస్థలు కదా, సో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలి అనే అభిప్రాయం మీద కేంద్రం ఉద్దేశం ఏంటో చెప్పాలని సూటిగా కామెంట్స్ చేస్తూ కేసుని 3వ తేదీకి వాయిదా వేసింది. 3వ తేదీన సొలిసిటర్ జనరల్
కూడా దీని మీద అభిప్రాయం చెప్పాలని సూచించింది సొలిసిటర్ జనరల్కి సుప్రీంకోర్టు. సో ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే ఇవాళ ఎవరికైనా కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు కామెంట్ చేసింది, కోర్టు అభిప్రాయపడింది కాబట్టి లడ్డూ కల్తీ విషయంలో ప్రభుత్వం తొందరపడిందనో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో చేసిందనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. మోరోవర్ ఈ దీంట్లో ఒక రకంగా చెప్పాలి అంటే చాలా దారుణంగా దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆశాంతం జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, లేదా కూటమి ప్రభుత్వాన్నో లేదా చంద్రబాబు నాయుడునో టీడీపీనో జనసేననో బీజేపీనో వ్యతిరేకించే వాళ్ళకి కానీ ఒక రకంగా ఇది ఒక ఊరట అని అనుకోవచ్చు. ఇవాళ కామెంట్స్ వరకే. నెక్స్ట్ ఏంటనేది నేను ఇప్పుడే చెప్పట్లేదు, ఇక్కడ కోర్టు ఏం చెప్పుద్దో మనకు తెలియదు కదా. సో గౌరవ న్యాయస్థానం ఇవాళ చేసిన కామెంట్స్ వరకు మాత్రం ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయి అనేది చాలా కీలకంగా ఇదవుతుంది. అయితే దీని మీద ప్రభుత్వం అప్పుడే దీనికి సంబంధించిన కౌంటర్ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలన్నీ ప్రభుత్వం రెడీ చేసింది బయటకు ఇవ్వడానికి. సో అది నెక్స్ట్ ఫేజ్లో అవన్నీ వస్తాయనుకుంటా. రైట్, ప్రస్తుతం అయితే ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ, ఈ కేసు సాగిన తీరు కానీ, కేసు వేసిన వాళ్ళ ఉద్దేశం కానీ, వీటి మీద మనతో మాట్లాడడానికి ముందుగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. నమస్కారం రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు చేసిన ఈ స్వీపింగ్ కామెంట్స్, స్ట్రైట్ కామెంట్స్ని చూడగానే, తెలియగానే, వినగానే మీకేమనిపించింది? అంటే విన్న వెంటనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మీరు ఇందాక చెప్పినట్టు కాస్త నెగిటివ్ ఏమో అని అనిపించినా, బట్ సబ్సిక్వెంట్గా ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టు ఇది ఇవాళ జరిగింది పార్షియల్ హీరింగు, మళ్ళీ 3వ తారీఖుకి వేయటం జరిగింది. అక్కడ ఎక్కడ అంటే సుప్రీంకోర్టు ఏ కామెంట్ చేసినా వీఆర్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ కామెంట్, వీ కెన్ మేక్ అన్ అనాలిసిస్ అన్డౌటెడ్లీ. అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ బేసిస్లో మీరు ఆ కామెంట్ చేశారో ప్రసాదంలో కల్తీ జరిగిందని. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కదా. మరి ఇటువంటి దాంట్లో ఏ బేసిస్లో మీరు చేశారు? సిట్ వేశారు కదా, సిట్ వేసిన తర్వాత మరి ఈ రకంగా ఎందుకు కామెంట్ చేశారు సిట్ వేసినప్పుడు అన్నారు. అక్కడ కోర్టు ఎక్కడ కన్ఫ్యూజ్ అయింది అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తరువాత ఈ సిట్ అనేది 3 రోజుల క్రితం ఫామ్ చేయడం జరిగింది. సో సిట్ ఫార్మేషన్ అనేది ఒకసారి బేసిక్గా అనుమానం వచ్చిన తర్వాత అది కొంతవరకు ఎన్డీడీబీ ల్యాబొరేటరీలో కొంతవరకు రూఢి అయిన తరువాత ఈ సిట్ అనేదాన్ని అపాయింట్ చేయాలి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గారు ఆ కామెంట్ చేశారు అంటే ఒక పద్ధతి ప్రకారం ఆయన చేయటం జరిగింది. ఎందుకంటే ఇది ఎందరో కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కనుక రేపు ఈ అంశం, ఎందుకంటే వేరే వనస్పతి వాటితోటి ఈ గీలో కంటామినేషను జరిగింది, మేము అంత ప్రికాషన్ తీసుకుంటున్నామని చెప్పి వేరే సందర్భంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్పిన పిదుప ఈ చీఫ్ మినిస్టర్ గారు తిరుపతి అంటే ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధతో ఆయన స్టేచర్కి డే టు డే తిరుపతి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఆయనకున్న ఆ కొండ కింద ఆయన జన్మించటం, ఆయనకున్న స్పెషల్ అటెన్షన్ మీద ఏమి జరిగింది అని చెప్పని ఒక అనుమానం వచ్చినప్పుడు మన సంప్రోక్షణ, ఇటువంటి సంప్రోక్షణ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయాలి కదా మన హిందూ ధర్మం ప్రకారం అని. అది చేసేటప్పుడు ఇచ్చే వివరణలో కంటామినేషన్ జరిగింది, యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ కూడా ఇందులో ఉన్నాయి అని ఎన్డీడీబీ. ఇప్పుడు కోర్టు ఇంకో కామెంట్ కూడా చేసిందండి, వై ఓన్లీ ఎన్డీడీబీ, వై నాట్ గజియాబాద్ ల్యాబ్స్ అని. ఎన్డీడీబీ
అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనర్ అండి. దానికి మినిస్ట్రీ ఆఫ్ డైరీ అండ్ ఫిషరీస్, దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా ఉంది. ఒకప్పుడు అగ్రికల్చర్ కింద ఉండేది. అదే ఎన్డీడీబీకి ఓనర్. దానికి వేరే ఓనర్స్, ప్రైవేట్ ఓనర్స్ ఎవరు లేరండి ఎన్డీడీబీకి. సో కాబట్టి ఆ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. సో ఆఫ్ హ్యాండ్ ఎన్డీడీబీకి హూ ఇస్ ది ఓనర్ అని అక్కడ డిస్కషన్ రానప్పుడు ఎన్డీడీబీని కూడా ఒక అమూల్ లాగా ఎవరైనా సరే ఒక ప్రైవేట్ సంస్థ అనే, అంటే ఫార్మర్స్ ఇండివిజువల్గా పెట్టుకున్న సంస్థ అనే అనుమానం కూడా రావచ్చు. ఆ గజియాబాద్ ల్యాబొరేటరీ ఒకటి ఉందండి. ఇట్స్ ఎ ప్రైవేట్ ల్యాబొరేటరీ, బట్ ఇట్స్ ఎ వెల్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీ. వై నాట్ అట్ సిఎఫ్టిఆర్ఐ మైసూర్ ఆర్ గజియాబాద్ ల్యాబ్, వై ఎన్డీడీబీ అని ఒక పాసింగ్ రిమార్క్ లాగా అన్నారు. యాక్చువల్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి ఆ రిమార్క్ని అది మనం కామెంట్ లాగా తీసుకోవక్కల. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంట్, బట్ అట్ ప్రస్తుతానికి అది కామెంట్ లాగా అనిపించవచ్చు. అది డెఫినెట్గా రేపు ఇచ్చే క్లారిఫికేషన్లో ఎన్డీడీబీ బీయింగ్ ఏ గవర్నమెంట్ ల్యాబ్ అక్కడికి పంపినట్టు జరుగుతుందని. సో అక్కడ రిపోర్ట్లో ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పి యానిమల్ ఫ్యాట్ కూడా, అంటే ఆ సెపానిఫికేషన్ వాల్యూస్ హ్యూజ్ వేరియేషన్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కంటామినేషన్ అందులో ఉంటుంది అనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన టెస్ట్ చేసిన దాంట్లో 4 ఆపి అక్కడికి రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయటం జరిగింది. కానీ అంతకు మునుపు ఇటువంటి కన్సైన్మెంట్లు వచ్చుండొచ్చు. సో వచ్చుంటే మరి అది, ఎందుకంటే రిజెక్షన్లు ఏమీ జరగలేదు కాబట్టి దానికి ముందు ఆ కంపెనీలో రిజెక్షన్ జరగలేదు కాబట్టి కలిసి ఉండొచ్చేమో అని సంప్రోక్షణ అనేది చెయ్యాలని, దానికి తోడు లడ్డూ క్వాలిటీ కూడా బాగోట్లేదన్న కామెంట్స్ అన్నీ కూడా, లాంగివిటీ కూడా, ఆ షెల్ఫ్ లైఫ్ కూడా తగ్గింది కాబట్టి ఆచితూచి ఒక 2-3 రోజులు దాని మీద డిస్కస్ చేసిన తర్వాతే మా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు కూడా రాజుగారు కోర్టు కూడా ఏంటంటే రిపీటెడ్లీ ఒక పాయింట్ని స్ట్రెస్ చేశారు హానరబుల్ జడ్జెస్. ఏంటంటే పూర్తి కన్ఫర్మేషన్ లేకుండానే అంత పెద్ద వ్యక్తి, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని ఎలా మాట్లాడారు, ఓపెన్ చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దీనివల్ల గాయపడ్డాయనే తరహాలో కోర్టు కూడా అదే కామెంట్ కదా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పూర్తి వివరణ లేకుండా వెళ్ళిన అడ్వాన్స్ దీనికి మాట్లాడేశారు అని కోర్టు కూడా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది ఆ కామెంట్ని. అవునండి, ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల సిట్ వేసిన తర్వాత ఎందుకు మాట్లాడారు అనే అభిప్రాయానికి వారు వెళ్ళినందువల్ల ఈ అబరేషన్ అనేది వచ్చిందనేది నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. దానికి ముందు 2 రోజులు 3 రోజులు ఆయన స్టడీ చేసి డెఫినెట్గా ఆయన కూడా రాజకీయాల్లోకి భగవంతుని లాగాలని ఎవరూ అనుకోరు. బట్ ఆయన కూడా ఒక అపరాధం జరిగిందని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఆయన కూడా డెఫినెట్గా ఎంతో బాధపడి భగవంతుడు కూడా ఇలా అపరాధం జరిగింది, సో దీని మీద సంప్రోక్షణ అంతా కూడా చేసి మళ్ళీ ఎటువంటి తప్పులు కూడా, ఇటువంటివని కాకుండా ఎటువంటి అపరాధం కూడా ఆ ప్రసాదం విషయంలో, ఆ పర్చేజ్ విషయంలో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తర్వాత వారు చెప్పింది కూడా 320 రూపాయలకి మరి ప్యూర్ ఆవు నెయ్యి దొరకాలి అంటే అది ఎలాగా సాధ్యం, అందుకని రివర్స్ టెండర్ కాకుండా ఒక బేస్ ప్రైస్ అనేది డిస్కస్ చేసుకుని ఆ క్వాలిటీ కాన్షియస్నెస్తో తీసుకోవాలి, భక్తిభావంతో. రివర్స్ టెండర్ వేరే చోట్ల అవసరం అవ్వచ్చు, కానీ ఇటువంటి చోట్ల ఒక బేస్ ప్రైస్ అనేది మనం నిర్ణయించుకోకుండా మరి ఇలాగా తీసుకోవటం అనేది సమంజసం కాదు అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ బటర్ మనం తీసుకుంటే, చెప్పండి ప్లీజ్ చెప్పండి. అంటే ఇప్పుడు బటర్ ఇంటర్నేషనల్ ప్రైస్ మనం తీసుకుంటే వెంకటకృష్ణ గారు, నేను ఇందాక వెరిఫై చేశా, అరౌండ్ $6.8 పర్ కిలోగ్రామ్ ఉందండి. అంటే ఇంచుమించుగా ఒక క్లోజ్ టు 500 రూపాయల వరకు ఇవాళ బటర్ ఇంపోర్ట్ చేసుకుని మనం నెయ్యి బల్క్లో తయారు చేయాలన్నా కూడా సుమారు
యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసినా కూడా మనకి సుమారు ఒక 500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా భారతదేశంలో ఈ ఆవు పాల నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఫ్యాట్ తీసి లో ఫ్యాట్ మిల్క్ కొంచెం ప్రీమియం రేటుగా అమ్ముతున్నారండి. ఎందుకంటే హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఫుల్ ఫ్యాట్ పాల కన్నా కొంచెం లో ఫ్యాట్ పాలు అమ్మితే ప్రైస్ రియలైజేషన్ బాగానే ఉంది కాబట్టి దే వర్ ఏబుల్ టు గివ్ ఇట్ అట్ లిటిల్ లోవర్ ప్రైస్ దాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడ. సో అందులో డౌట్ లేదండి, క్లియర్ గా కనపడుతూనే ఉంది కదా, అందులో కనపడుతుంది రేట్లు ఎలా ఉన్నాయి అనేది. అందుకే కదా 320 appears to be, అందుకే కదా మీ ఫ్రెండ్ appears to be too low. అందుకే కదా మీ ఫ్రెండ్ పందికొవ్వు రేట్ ఎక్కువ బంగారం లాంటిదని అన్నాడు. అది అటువంటి పోల్చ అలా అన్నాడు. సరే, ఎనీవే కానీ అతను మూర్ఖుడు. కానీ పందికొవ్వు రేటు ఇందులో 1/4 అయితే బటర్ ప్రైస్ లో. అయితే ఇప్పుడు పిటిషన్స్ వేసిన సుబ్బారెడ్డి గారి పిటిషన్ కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ కానీ అండ్ 3 others వీళ్ళు వేసిన పిటిషన్స్ మరి అక్కడ అంటే ఎలా పోర్ట్రే చేశాయి, ఇక్కడ జరిగిందని అనేది వాళ్ళ పిటిషన్స్ వాళ్ళకి సంబంధించింది. అయితే కోర్టు అభిప్రాయపడింది ఇంకొక అంశం కూడా ఉంది. ఏంటది? ఒకవైపు ఈవో ఏమో నెయ్యి వాడలేదు, కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్తాడు. ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారేమో లడ్డూలు కల్తీ అయ్యాయి అని చెప్తాడు. అసలు అక్కడే పొంతన కుదరట్లేదు అనేది వాళ్ళు అక్కడ కేసు అక్కడ గట్టిగా పట్టుకున్నట్టు కనపడుతోంది. అవును, అది వారు అలా అభిప్రాయపడ్డారండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఈవో గారు ఎప్పుడు జాయిన్ అయ్యారో కోర్టుకు తెలియదండి. ఈ ఈవో గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమ్వేర్ ఇన్ జూన్ ఎండ్కే ఎప్పుడో ఆర్ ఎర్లీ జూలైలోనో ఈయన జాయిన్ జూన్లోనే జాయిన్ అయ్యాడు. జూన్ 13 సబ్జెక్టు కరెక్షన్, జూన్ 16 ఐ థింక్. లేదండి, జూన్ 12 మేబీ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జూన్ 12 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. సో ఆ తర్వాత జూన్ 16 జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అయింది జూన్ 16. సో ఆ తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు అనేది ఈవో గారు చెప్పింది. ఈవో గారు రాకముందు ఏం జరిగింది, ఏది లడ్డూలో ఎటువంటి కంటామినేషన్ లేదు అనేది ఆయన చెప్పింది. ఆయన జాయిన్ అయిన తర్వాత చెప్పగలరు. బట్ ఎప్పుడైతే ఇటువంటి కల్తీని కనిపెట్టారో ఆ ల్యాబొరేటరీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటువంటిది అంతకు మునుపు కూడా సప్లైలు వచ్చినాయి కదా, అదే సప్లయర్ దగ్గర నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి అది రిజెక్షన్ అవ్వలేదు కాబట్టి దీనికి ముందు వచ్చిన కంటైనర్లు, అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు సంప్రదించిన తర్వాత ఆ కామెంట్ చేశారు. మీరు అన్నట్టు రఘురామరాజు గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన దాంట్లో కూడా ఒకే బ్యాచ్ కి సంబంధించిన 10 ట్యాంకర్లలో 6 ట్యాంకర్లు ముందు వచ్చాయి. తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లు శాంపిల్స్ తీసి వాటిని రిజెక్ట్ చేశారు. అందువల్ల ముందు వచ్చిన 6 ట్యాంకర్లు యూజ్ చేశారు కాబట్టి సేమ్ బ్యాచ్ అనే ఉద్దేశంతో అన్నారు. అది క్లియర్, నో డౌట్. కానీ ఇక్కడ కోర్టు వారు అడుగుతున్నది ఏంటి, వాళ్ళ మీరు నెయ్యితో పాటు అప్పుడు మీరు ఏవైతే కల్తీ అయినాయి అని చెప్తున్నారో లడ్డూలు, ఆ లడ్డూల శాంపిల్ కూడా పంపించారా టెస్ట్ అనేది కోర్టు అడిగిన ప్రశ్న. లడ్డూ శాంపిల్ అదే జనరల్గా అండి నెయ్యి శాంపుల్ పంపుతారు కానీ టు మై ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రాంగ్. సో ఐ కాంట్ జడ్జ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్స్ విజ్డమ్. బట్ జనరల్గా లడ్డూని నార్మల్గా లడ్డూలో నెయ్యి అనేది ఇట్స్ ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ అండి. అవును. సో నేతితో లడ్డూలో నెయ్యి వాడతారు తప్ప ఇట్స్ నాట్ ది అదర్ వే రౌండ్. అందులో నెయ్యి క్వాంటిటీ బహుశా ఉంటే యాజ్ ఎ పర్సంటేజ్ తీసుకుంటే ఒక 4-5% ఉంటుందండి. దట్ ఈస్ అడ్హెసివ్ లాగా వాడతారు ఆ నెయ్యిని. అంటే అదంతా లడ్డు షేప్ రావడానికి ఆ నేతితో చేస్తారు అంతే తప్ప అందుకని నెయ్యిని పరీక్ష చేస్తారు. కానీ జనరల్గా ఐ డోంట్ థింక్ లడ్డూని పరీక్షకు పంపారా అనేది టెక్నికల్గా ఇట్ మే నాట్ బి రైట్. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు ఒక మాట అన్న తర్వాత మనం ఎవరో కామెంట్ చేయడానికి
పనికిరాం. పైగా ఇది జడ్జిమెంట్ కాదు, ఓన్లీ కామెంట్స్. జడ్జిమెంట్ కాదు, ఇట్స్ ఓన్లీ వేరియస్ కామెంట్స్ అండి, పాసింగ్ రిమార్క్స్. రేపు డెఫినెట్గా 3వ తారీఖు క్లియర్ కట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన ఆచితూచి బాధ్యతతో మాట్లాడే వ్యక్తి, ఏది లూజ్గా కూడా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి, ప్రతిదాన్ని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా 10 మందితో మాట్లాడి అనలైజ్ చేసుకుని ఆచితూచి మాట్లాడే వ్యక్తి కాబట్టి, పైగా భగవంతుడి విషయంలో ఆయన బాధ్యత రాహిత్యంగా మాట్లాడే సమస్యే ఉత్పన్నం కాదు. ఎందుకు అలాగా అనవలసి వచ్చింది అన్నది కూడా డెఫినెట్గా రేపు 3వ తారీఖు ఆర్గ్యుమెంట్స్లో ప్రభుత్వం తరఫున ఐ థింక్ ముకుల్ రోహతగి గారు ఉన్నట్టున్నారు. సో హీ విల్ సర్టన్లీ present the state's argument on behalf of Lothra is representing TTD తరపున లోత్రా అండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకులు, సో ఆ 3వ తారీఖు ఆర్గ్యుమెంట్లో ఇవాళ పాసింగ్ రిమార్క్స్ చూసి ఏదో ఒక పర్టికులర్ ఎగ్జామ్షన్లో సిట్టు ముందు వేశారు, తర్వాత కామెంట్ చేశారు అన్న ఎగ్జామ్షన్లో సుప్రీంకోర్టు ఉన్నందువల్ల అటువంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది. దాన్ని చూసి విపరీతంగా సంబరపడుతున్నాయి ఒక ఛానల్ ప్రముఖంగా. బట్ మనందరికీ తెలుసు కదా, ప్రజలందరికీ తెలుసు ఆ కామెంటు, దాని మీద చర్చ ఎప్పుడు వచ్చింది, సిట్ ఎప్పుడు వచ్చింది. సో దాన్ని సిబిఐకి ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత సిట్ మన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇంకెవరో జెట్టి గోపీనాథ్, వీళ్ళందరితో ఆ సిట్ని ఫామ్ చేయడం జరిగింది. దే హావ్ స్టార్టెడ్ దేర్ వర్క్ ఓన్లీ ఫ్రమ్ ఎస్టర్డే. సో అంచేత ఈ క్లారిటీ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు ఎగ్జామ్షన్ ఇది ముందని అనుకున్నారు కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు కామెంట్స్కి సమాధానం చెప్పవలసిన అవసరం పాసింగ్ రిమార్క్స్ అయినప్పటికీ మన మీద ఉంది. కానీ పీపుల్ వోంట్ గెట్ క్యారీడ్ అవే, బికాజ్ జరిగింది ఏంటి, సిట్ ఎప్పుడు అన్నదే మనకు తెలుసు కాబట్టి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. కానీ కొంత మంచి పని సంప్రోక్షణ చేసి భక్తులకు కూడా ఇక నుంచి మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత ఓకే, ఇట్స్ టెంపరీగా కొన్ని అబరేషన్స్ ఉండొచ్చు కోర్ట్ కామెంట్స్లో, బట్ అంతిమ విజయం డెఫినెట్గా ధర్మానిదే ఉంటుంది. మళ్ళీ ఎటువంటి మిస్టేక్స్ కూడా తిరుమలలో జరగకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా తిరుమలలో ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుని ముందుకెళ్తారని నేను భావిస్తున్నా. రాజు గారు, ఇక్కడ ఈ బయటికి రాగానే టెస్టులు చేయించింది ఇదంతానేమో టీటీడీ ఈఓ, ఇంకా అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు, ఓన్లీ ఈఓ గారే ఉన్నాడు, జేఈఓ గారు ఉన్నాడు, అధికారులు ఉన్నారు. వాళ్ళు దీన్ని ట్రేస్ చేశారు, వాళ్ళ అనుమానాలు వచ్చినాయి, వాళ్ళు పంపించారు, అది ఒక ఎపిసోడ్. దాని మీద స్పందించిందేమో ముఖ్యమంత్రి గారే నేరుగా. ముఖ్యమంత్రి గారిని మనం రాజకీయ నాయకుడిగా చూడడానికి లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడే, బట్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా చూడలేదు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా ఇతర మంత్రివర్గమైనా మొత్తం ప్రభుత్వం అది. సో కానీ సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం ఇటువంటి వివాదంలో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా అని కూడా కామెంట్ చేసింది. ఇందులో ఎక్కడ రాజకీయ జోక్యం ఉందని మనం అనుమతించవచ్చా అని అనలేదు వెంకటకృష్ణ గారు. భగవంతుణ్ణి రాజకీయాలకి దూరంగా ఉంచితే బాగుంటుంది అన్నారు. అదేలే, అంటే రాజకీయం చేయొచ్చా అనేది. అంటే భగవంతుణ్ణి ఈ రాజకీయాల్లో అంటే అక్కడ రాజకీయంగా వేరే గత ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయటానికి కామెంట్ చేశారేమో అని ఎవరైతే ఆ పిటిషన్ వేశారో దాన్ని బట్టి అటువంటి భావన రావటం సహజం. మమ్మల్ని కావాలని అల్లరి చేస్తున్నారని చెప్పి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు. సుబ్బారెడ్డి సిట్టింగ్ ఎంపీ,
సుబ్రహ్మణ్య స్వామి ఓకే ఫార్మర్ మినిస్టర్, ఎర్లియర్ ఎంపీ. సో కాబట్టి ఇటు కేసు వేసింది కూడా రాజకీయ నాయకులే కాబట్టి అది మా ముఖ్యమంత్రి గారి గురించే అనుకోకల్లా, ఆ కేసు వేసిన వాళ్ళ గురించి కూడా సున్నితంగా చెప్పినట్టే. అసలు మీరు భగవంతుడి గురించి లాగుతున్నారు అన్న ఆలోచన కూడా అది కొంచెం ఆ రకంగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కేసు వేసింది రాజకీయ నాయకులు, ఇక్కడ ప్రభుత్వం డిఫెండ్ చేస్తుంది. టీటీడీ అనే ఒక సెంచరీస్ ఓల్డ్ ఆర్గనైజేషను రాష్ట్ర ప్రభుత్వం ఇటుపక్క రిప్రజెంట్ చేస్తుంది. ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏమీ రిప్రజెంట్ చేయట్లా, వాళ్ళు ఇండివిజువల్గా రాజకీయ నాయకులు ఆ కేసు వేయడం జరిగింది. సో కాబట్టి ఆ కామెంట్ని అది ఎవరికైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా వర్తిస్తుంది. అవునండి, కరెక్ట్. ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్స్ కూడా అది వచ్చిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లు అన్నిట్లో కూడా పొలిటికల్ గానే మాట్లాడాడు కదా ఆయన కూడా. ఇదంతా రాజకీయం చేయడం కోసం, మమ్మల్ని ఇది చేయడం కోసం ప్రజల్లో అని రాజకీయం అనే మాట్లాడాడు ఆయన. బహుశా వాళ్ళ పిటిషన్ కూడా అలాగే వేసి ఉంటారు, దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ అనో లేకపోతే ఇంటెన్షన్స్ అనో ఏదో పెట్టుంటారు. సో ఇప్పుడు ఒక మాట రాజు గారు, దీన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్ అండ్ కోకి కానీ వైసీపీ పార్టీకి కానీ మొత్తానికి, లేదా కూటమి మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకో లేకపోతే యాంటీ హిందూ ఫోర్సెస్కో ఇది ఒక ఏమంటారు దాన్ని, ఇది ఒక ఊరటనో లేకపోతే కాస్త మీరు నాకు చెప్పారు కదా షార్ట్ టర్మ్ పండగనో అనుకోవచ్చా? లేదండి, అది వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఇవాళ సాక్షి కథనం చూస్తే వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు ఆనందంతో. నేను కూడా కావాలని కాసేపు చూసా వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏం పండగ చేసుకుంటున్నారని. కానీ అది రెడిక్యులస్ అండి, అసలు ఆలోచనే తప్పు. అపరాధం జరిగిన మాట నిజం, అది ఎంత పీరియడ్ జరిగింది, ఎన్ని కంటైనర్లలో జరిగింది అన్నది పక్కన పెడితే, ఒక అబరేషన్ అనేది ఎక్కడైనా కూడా కొద్ది రోజుల పాటు జరిగింది. దాన్ని మనం సంపూర్ణంగా ఆ సిస్టమ్ని ప్రక్షాళన చేశాం. ఎవరు కూడా భక్తులు ఎటువంటి అపోహలో పెట్టుకోవాల్సిన వీల్లేదు అని చెప్పి మంచి చెప్తే, ఇంకా తీర్పు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ పూర్తి కాకుండా, అసలు వారు మాట్లాడిన దాన్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా మరి వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ అసలు సమాధానం చెప్పవలసింది ఇక్కడ వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతానికి అతనుకున్న అసలు అభ్యంతరం ఏమిటి? అతను ఏదో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు రాజకీయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అపరాధం చేశారు, అందుకని చెప్పి మీరు అన్ని దేవాలయాల్లోనూ మీరు పూజలు చేయండి అని చెప్పి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎందుకు పూజ చేయలేదండి దేవాలయానికి వెళ్ళి? మీరు అంటే ఇట్ ఈస్ బట్ నేను చెప్తున్నా, రాజకీయం చేసింది ఇతను. మీరు అందరూ వెళ్ళండి రా అని చెప్పి పాలేరులాగా వెళ్ళండి పూజలు చేసుకోండి అన్నాడు తప్ప, తిరుపతి వెళ్ళటానికి నిజంగా ఇతను రెడీ అయ్యి ఉంటే వై డిడ్ హి నాట్ ఎంటర్ ఎనీ టెంపుల్ నియర్ బై? ఆ రోజు ఫ్రైడే కోర్టుకు వెళ్ళడాన్ని తప్పించుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేశారని చాలా మంది అంటున్నారు. వేశారని కూడా వచ్చింది. ఇప్పుడు అతను సంతకం పెట్టాలి అనేది, ఇప్పుడు మెక్కా ఉంది సార్, ఆ మెక్కాకి ఎవ్వరు కూడా కాలు పెడతానికి వీల్లేదు అదర్ దాన్ ముస్లిమ్స్. మక్కాకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అంటే వాళ్ళు మన ఇతర మసీదులకు మనం వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళటానికి లేదు అని వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారు. అది ఆ దేశంలో దో ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ కంట్రీ, మన సెక్యులర్ కంట్రీ డజంట్ మీన్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఆల్సో సెక్యులర్ కాదు. బట్ మసీదులకి మనం ఇక్కడ వెళ్ళినా ఎవరు అబ్జెక్ట్ చేయరు, చర్చిలకి వెళ్ళినా అబ్జెక్ట్ చేయరు, ఇక్కడ కూడా మన దాంట్లో కూడా దేవాలయాలకి అబ్జెక్ట్ చేయరు. కానీ కొంత ప్రాశస్త్యం ఉన్న దేవాలయాల్లో, సే కేరళలో ఉన్న గురువాయూరప్ప దేవాలయం కానీ, ఇక్కడ మరి హిందువులందరికీ కూడా పరమ పవిత్రమైన వెంకటేశ్వర తిరుమల దేవాలయం
మనం కొన్ని ఆంక్షలు ఆ సాంప్రదాయాల్ని బట్టి మనం విధించుకున్నాం. ఆ విధించుకున్న సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దాన్ని అప్పుడు ముఖ్యమంత్రిగా అతను వ్యతిరేకించటమే తప్పు, సంతకం పెట్టకుండా. సో ఒక ఎబరేషన్ జరిగింది, అప్పుడు నన్ను అలౌ చేసావు, ఇప్పుడు ఎందుకు అలౌ చేయు అని మాట్లాడతాం. మరి అదొక అత్యంత దారుణమైన బాధ్యత రాహిత్యం. సో దానికి సమాధానం చెప్పకుండా ఈ గుళ్ళో పూజలు చేయమంటాం, దీన్ని రాజకీయం చేసింది. దేవాలయ పవిత్రతని కొంత అపవిత్రం జరిగింది, ఇంకెప్పుడు అలా జరగదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం రాజకీయం చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న అతను దీన్ని దారుణంగా రాజకీయంగా చేసిన వ్యక్తి. సో ఇక్కడ రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేయలే. మీరు అన్నట్టు కేసు విచారణ ముందుకు సాగుతున్న క్రమంలో రాజకీయం ప్రశ్నల వర్షం కురిపించిన సిచ్యువేషన్ మీద కానీ మనం విశ్లేషిస్తున్నాం. ఎక్కడ ఇలాంటి లోపాలు ఉన్నాయి, కోర్టు ఎందుకు అలా కామెంట్ చేసింది, దర్యాప్తుని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలకు ఇవ్వాలని ఎందుకు అన్నది, ఇలాంటి వివాదాల్లో రాజకీయాలు ఉండొచ్చునా అని ఎందుకు కోర్టు అభిప్రాయపడింది, అండ్ సిట్ మీద చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది అని కూడా కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, టీటీడీ ఏం ఆలోచిస్తోంది అనేది ఒక అంశం. అయితే రెండవది, అసలు ఇది పూర్తిగా హిందూ మత విశ్వాసాలకు లేదా హిందూ మతాన్ని ఆచరించే కోట్లాది మందికి అండ్ అట్ ది సేమ్ టైం కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తలోకానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ ఇష్యూకి సంబంధించిన ఈ కల్తీ అనే దాన్ని టీటీడీ కానీ ప్రభుత్వం కానీ బయటపెట్టాయి. సో ఇప్పుడు ఆ బయట పెట్టడము తప్ప లేక కల్తీ జరగడం తప్ప అనే దాని మధ్య ఇష్యూ నడుస్తుంది. ఒకటి, కల్తీ జరిగిందా లేదా అనేది రెండవ ఇష్యూ. అది ఇప్పుడు ప్రయారిటీకి వచ్చింది. సుప్రీంకోర్టులో వాదనలతో, సుప్రీంకోర్టు విచారణతో అది ఫస్ట్ ఇష్యూ అయింది, కల్తీ జరిగిందా లేదా అనేది. కల్తీ జరిగిందనే ఆధారాలు రాకుండా ముఖ్యమంత్రి ఎలా కామెంట్ చేశారు, ఇది రెండవ సందర్భం. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు, అండ్ మాజీ జడ్జ్ సుంకు రామకృష్ణ గారు, అండ్ సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. ఇది అంటే సుప్రీంకోర్టు ఈ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు గౌరవ కోర్టు వారు. ఏమంటే ఇటువంటి ఎమోషనల్ లేకపోతే సెంటిమెంటల్ ఇష్యూస్లో రాజకీయాలు ఉండొచ్చునా లేకపోతే రాజకీయాలు చేయొచ్చునా అనేది ఏదో ఒకటి వచ్చింది. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారని కాదు, ఓవరాల్గా అసలు ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఎలా అనేదిగా ఉంది. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు, పిటిషన్లు వేసిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఆ మాటకు వస్తే అది వాళ్ళకైనా వర్తించవచ్చు, వీళ్ళకైనా వర్తించవచ్చు కాబట్టి అన్నట్టుగా ఆయన అన్నది కూడా వాస్తవం, ఫ్యాక్ట్ కనపడుతుంది. కానీ ఇది రాజకీయపరమైన ఇదిగా చూడాలా లేకపోతే కోట్లాది మందికి సంబంధించిన హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా చూడాలా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. అసలు దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు ఎందుకు చూడాలి రాజకీయ కోణంలో దీన్ని? కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి అది చెప్పినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ గమనించినట్టయితే 100 రోజుల ఎన్డీఏ పాలన పూర్తయినటువంటి సందర్భంలో వారు మాట్లాడంటే దాదాపు 1 గంట సేపు మాట్లాడిన దీంట్లో ఈ ప్రస్తావన కూడా మాట్లాడడం జరిగింది. మొదట మనందరం గుర్తుపెట్టుకోవాలి, కేవలం దీనికోసమే ప్రెస్ మీట్ పెట్టి దీనికోసమే మాట్లాడుంటే మీరు చెప్పినట్టు ఇదేదో రాజకీయ అంశమో మీరు మనందరూ అనుకోవచ్చు. ఆ రోజు ఎన్డీఏ సంబంధించిన కూటమి సభలో వారు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఎన్డీఏ కూటమి సంబంధించిన మొత్తం ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ ఉన్నారు దాంట్లో. అసలు అంటే నాకు తెలిసి యువకు వచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గా వారు ఈ సున్నితమైన అంశం కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఉంటారు. నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నా. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మన ఈ 100 రోజులు మనం మంచి ఫలితాన్ని ఇచ్చాము, గత ప్రభుత్వం భగవంతుని కూడా కల్తీ చేసింది చెప్పే ఆలోచనతో వారు మాట్లాడారు.
అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి తొక్కాలను వైసీపీ పార్టీని తొక్కాలను ఏం తొక్కేదన్నా ఆల్రెడీ ప్రజలు తొక్కేశారు కదా వాళ్ళని. వైసీపీని గాని జగన్మోహన్ రెడ్డి గాని మాకు ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క నిమిషం ఆలోచించినా మాకు సమయం వేస్ట్. ప్రజలు ఇచ్చినటువంటి మా మ్యాండేట్ 164 స్థానాల్లో మాకు ఆయన గురించి కానీ ఆయన పార్టీ గురించి కానీ ఆలోచించే సమయం లేదు మాకు. ఎందుకు చెప్పండి? మాకు అనవసరం. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, మాకైతే అనవసరం. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పినటువంటి సందర్భం, వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిత్యం స్వామివారిని ఆరాధించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నా. దాంట్లో తప్పు లేదు. కానీ పూర్తి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నా, పూర్తి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం లేదు. మళ్ళీ ఈ రోజు 2-3 ఛానళ్లు చూసా ఇప్పుడే నేను బ్రేక్ టైం సమయంలో. ఈ వైసీపీ నాయకులంతా సునకానందం పొందుతున్నారు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదయ్యా. ఈ రోజు కోర్టు ముందుకు వచ్చింది, కోర్టు దాన్ని పరిశీలిస్తాంది, మాట్లాడుతోంది. అప్పటికే మొత్తం రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు అందరూ మొత్తం ఎగిరిపోతున్నారు. ఏమైంది? ఎందుకు ఈ సునకానందం? సునకానందం అంటే తెలుసు కదన్నా? తెలుసు. వైసీపీ నాయకులు ఊరికి ఎగిరిపడద్దండి. ఇది ఫైనల్ కాదు, ఇంకా 3వ తేదీ ఉంది. దీనికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. మొత్తానికి ఇది రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దండి. కేవలం హిందూ భక్తులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠంగా వెదజల్లుతుంటే ఆ క్షేత్రంలో ఇలాంటి పొరపాట్లు గత ప్రభుత్వం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆవేదనతో మాట్లాడారని అందరూ అనుకుంటున్నారు. నేనే కాదు, అందరూ, నా వ్యక్తిగత అభిప్రాయానికి భక్తులు కూడా అదే అనుకుంటున్నారు. కాబట్టి కోర్టు రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎవరెవరు చేశారనే పూర్తి వివరాలు తొందరగా శ్రీవారి భక్తుల ముందు. భానుప్రకాష్ రెడ్డి గారు, పటాల్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పటాల్ గారు, ఈ కామెంట్స్ నాకు తెలిసి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ సుప్రీంకోర్టు రియాక్షన్స్, ఇలాంటి రియాక్షన్ ఊహించి ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే కల్తీ జరిగిందనే రిపోర్ట్స్ బయటపెట్టింది ప్రభుత్వం, తర్వాత ఇదంతా జరిగింది. కానీ అక్కడ టీటీడీ ఈవో ఒకలాగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు ఇంకోలాగా మాట్లాడారు అనేదాన్ని ఆ పిటిషన్లో ఎక్కువగా స్ట్రెస్ చేసినట్టుగా అనిపిస్తోంది సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తే. సో నా పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు కామెంట్స్ రాగానే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, అసలు ఏంటి మీ వైపు నుంచి అధికార ప్రతినిధిగా మీకు కూడా కొంత ప్రభుత్వం వైపు నుంచి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా పార్టీ పరంగా, ఏమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు కామెంట్స్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ముందుగా వికే గారు, సార్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి మీకు అందరికీ నమస్కారం. సార్, ఒకటి మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పే ముందు ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఈ రోజున సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద పిటిషన్లు కొంతమంది వేసినటువంటి సందర్భంలో వాదనలు, ప్రభుత్వ పక్షాన పిటిషన్ వేసిన వారి పక్షాన వాదనలు వింటున్నటువంటి సందర్భంలో ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసింది అని చెప్పి మనం వివిధ వార్తా కథనాల్లో మనం చూస్తున్నామో దానిపైన నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా ఫైనల్ హియరింగ్ ఉంది, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కోర్టు అన్న మాటలపైన అయితే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే వివిధ వర్గాల నుంచి ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ వస్తూ ఉన్నాయో వాటికి నేను మళ్ళీ ఒకసారి, గతంలో చాలాసార్లు నేను వివరణ ఇచ్చాను, అయినా మళ్ళీ ఒకసారి మీ డిబేట్ ద్వారా నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఇది కోర్టు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రం కాదు, ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నా. సో ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే, ఒకటి సాధారణంగా వైసీపీ బ్లూ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈవో గారు ఒకలాగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా మాట్లాడారు, మొన్న ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో సత్యమేవ జైతే, అసలు ఆయన నోటమ్మట ఆ పదాలు పలకటమే చాలా అసహ్యంగా ఉంది. ఒక ట్వీట్ పెట్టడం, ఏదో చిన్న చిన్న వీడియోలు క్లిప్పింగులు పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వార్తలు రాయటం అన్నీ చూసాం. ఇక్కడ ఎక్కడా కూడా ఈవో గారి స్టేట్మెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లో కానీ ఎక్కడా తేడా లేదు. ఈవో గారు ఏం చెప్పారు,
ఏదైతే మేము శాంపుల్స్ పంపించామో ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్స్ ఏదైతే 4 ట్యాంకర్ల నుంచి పంపించామో ఆ నెయ్యిని మేము వాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఈఓ గారు అదే చెప్పారు. కానీ దానికి ముందు ఇంకొక 4 ట్యాంకర్ల నెయ్యి ఆల్రెడీ సరఫరా అయ్యింది. ఆ విషయాన్ని కూడా ఈఓ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా అయింది ఏఆర్ ఫుడ్స్ నుంచి. ఇదిగోండి లిస్టు, ట్యాంకర్లు ఎప్పుడెప్పుడు ఏ రోజు సరఫరా అయిందో లిస్టు, ఈ డేట్స్ అన్ని కూడా చదివి వినిపించాం చాలా సందర్భాల్లో. మొత్తం 8 ట్యాంకర్లకు గాను 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా అయితే దాన్ని వాడటం జరిగింది. వాడిన తర్వాత ఏదైతే లడ్డూ తయారీలకు సంబంధించి నాణ్యత లోపాలు కనపడటం, భక్తుల నుంచి ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో ఆ వాసన కానీ దాని మొత్తం ఓవరాల్ క్వాలిటీ కానీ ఫిర్యాదులు ఎక్కువ అయ్యేసరికి మిగతా 4 ట్యాంకర్లు ఆపేసి వాటి శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించారు. ఎందుకు అంటే తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీలో అడల్ట్రేషన్ని కనుగొనేటటువంటి ఫెసిలిటీ లేదు. బేసిక్ ల్యాబొరేటరీ అది. ఓన్లీ మాయిశ్చర్ కంటెంట్, స్మెల్, కలరు అటువంటి బేసిక్ పారామీటర్స్ మాత్రమే తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్లో మనం టెస్ట్ చేయొచ్చు. కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీకి పంపిద్దాం, ఏదో మొత్తానికి తేడా ఉందని చెప్పి పంపిస్తే అప్పుడు ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఈఓ గారు చెప్పింది ఇదే, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇదే, రేపు కోర్టులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు చెప్తున్నది కూడా ఇదే. కాబట్టి అసలు వాడలేదు, వాడని దానికి అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటే రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఇందాక బాణాన్ని చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రెండవది, వాళ్ళు పదే లేవనెత్తినటువంటి ఇంకొక విషయం ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి 2 నెలల తర్వాత మాట్లాడటం ఏంటి అని బులుగు బ్యాచ్ ఇంకో ప్రశ్న అడుగుతారు. అసలు ఈ 2 నెలల్లో ఏం చేశారు? ఏదో రాజకీయం కోసమే స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నిజంగా వీకే గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పరిణతి చెందినటువంటి నాయకుడిగా ప్రవర్తించారు. ఆయనకి భక్తుల యొక్క మనోభావాల యొక్క విలువ తెలుసు కాబట్టే ఆయన దృష్టికి ఈ రిపోర్టు జూలై 23 వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా బాధ్యతారహితంగా మాట్లాడకుండా మీడియా ముందుకు వెళ్ళి ముందుగా ఆయన ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు. 4 నిపుణులతో ఎక్స్పర్ట్ కమిటీ టీటీడీ నియమించి లోతుగా ఈ విషయాన్ని అధ్యయనం చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఆ కంపెనీకి నోటీస్ ఇచ్చింది, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డిని రమ్మనండి, వచ్చి నోటీస్ ఎప్పుడు వచ్చిందో చెప్పమనండి. సత్యమేవ జైతే అంటున్నాడు కదా ఈ జగన్ రెడ్డి. ఏమో అడగవయా నువ్వు వైవి సుబ్బారెడ్డిని, నీకు నోటీస్ ఎప్పుడు వచ్చిందా అని చెప్పి. ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ముందే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు వెళ్ళాయి విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. ఆ రకంగా విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రాథమిక నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఆ నివేదిక చూసిన తర్వాత అంటే ఒక బాధ్యత గల నాయకుడు ఏం చేస్తాడు, తొందరపడి ఏది మాట్లాడకూడదండి. ఇటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ లో ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడికి వెళ్ళిపోయి ఏదో పాపం జరిగిపోయిందని ఆ రకంగా ఆయన రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపల్లా. నిజంగా రాజకీయ లబ్ధి గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డిని ఉతికారేయచ్చు. కానీ మాకు అటువంటి ఇంటెన్షన్ లేదు కదా. మాకు రాజకీయం కంటే భక్తుల యొక్క మనోభావాలు ముఖ్యం కాబట్టి మేము కొంత సమయం తీసుకున్నాం, డబుల్ చెక్ చేశాం, ఎక్స్పర్ట్ కమిటీతో పరిశీలింపజేశాం, విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకున్నాం. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక బాధ్యత గల నాయకుడు ప్రవర్తించినటువంటి తీరు. అది భక్తుల యొక్క మనోభావాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ప్రవర్తించినటువంటి తీరు అది. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా మాట్లాడారు. ప్లస్ ఆయన ఏం చేశారు, మాట్లాడే ముందే వీకే గారు ఆయన ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని చక్కదిద్దారు. ఆ నెయ్యి సరఫరా ఆపేయటమే కాకుండా ప్యూర్ ఆవు నెయ్యి, కల్తీ లేనటువంటి ఆవు నెయ్యిని నందిని నుంచి తెప్పించడం కూడా ప్రారంభించి ఇదిగో ఎస్ నేను మళ్ళీ టెండర్లు పిలిచి నందిని నెయ్యి సరఫరాను కూడా పునరుద్ధరించాను. ఇవాళ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో లడ్డూ తయారీ కూడా అవుతా ఉంది. అంటే దిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇది తప్ప? దీన్ని తప్పని ఎవరైనా అంటారా? డిబేట్ చూస్తున్నారు, ఒకసారి ఆలోచించండి. దిద్దుబాటు చర్యలు తీసుకుని మళ్ళీ భక్తులకు ఒక విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకున్న తర్వాత భక్తుల ముందుకు రావటం కరెక్టా?
ఊరికనే రాజకీయం కోసం వచ్చి జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయటం కరెక్టా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దీని నుంచి రాజకీయ లబ్ధి కాదు, ఒక పాపం జరిగింది. గత ప్రభుత్వం ఒక పాపం చేసింది. ఆ పాపానికి సంబంధించి దోషుల్ని శిక్షించడమే కాకుండా ఆ పాప ప్రక్షాళన కూడా చేయాలి. మళ్ళీ భక్తులకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. అటువంటి యాక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాతే ఇది జరిగింది. ఇంకొక విషయం వికే గారు, ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిట్ ఎంక్వైరీ ఇవాళే ఎందుకు వేశారు? ఎఫ్ఐఆర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత సిట్ ఎంక్వైరీ వేయటం అని కూడా ఒక ప్రశ్న ఈ వైసీపీ బులుగు బ్యాచ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. మేము స్టెప్ బై స్టెప్ ముందు విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్ళాం, విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకున్నాం. ఆ రిపోర్ట్లో మరిన్ని వాస్తవాలు బయటపడిన తర్వాత ఇది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చి ఒక సిట్ని మేము వేయటం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా జాప్యం లేకుండా అన్ని రకాలుగా స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉన్నాం. అయితే ఒకవేళ వికే గారు రేపటి రోజున ఒక పాయింట్ చెప్పి ముగిస్తా, రేపటి రోజున గౌరవ న్యాయస్థానం తుది తీర్పు అంటే రేపు మళ్ళీ 3వ తేదీన వాయిదా ఉంది కాబట్టి అది కూడా ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో కూడా ఈ విషయాన్ని దర్యాప్తు జరిపించాలని ఒకవేళ హైకోర్టు సుప్రీంకోర్టు అటువంటి డైరెక్షన్ ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవాళ సిట్టుతో ఎక్కడ కూడా ఇక్కడ ఇంకోటి సిట్టు విచారణను ఆపేయండి అని కోర్టు ఎక్కడ అనలేదు వికే గారు. ఎక్కడా కూడా కోర్టు సిట్టు విచారణ ఆపమని అనలేదు, ఆపమని అనలేదు. కానీ ఆపమని చెప్పలా. సిట్టు పైన సీఎం కామెంట్స్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపిస్తే బెటర్ ఏమో ఆలోచించండి. దీని మీద సొలిసిటర్ జనరల్ 3వ తేదీన చెప్తే బాగుంటుందని ఆయనకి సూచించారు. అయితే ఇక్కడ ఉమేష్ చంద్ర గారు, సుప్రీంకోర్టు ఇవాళ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే లడ్డూ విషయంలో ఆనరబుల్ కోర్టు కామెంట్స్ ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు నమస్తే అండి. ఏం లేదు వెంకటకృష్ణ గారు, నేను అదే ఇప్పుడు లైవ్ లో అంటే లైవ్ లో ఒకటి బారన్ బెంచ్ ఒకటి 2 వెబ్సైట్స్ మనకి ప్రొసీడింగ్స్ పాయింట్ టు పాయింట్ ఇస్తుంటాయి. అదే చూస్తున్నాను ప్రొసీడింగ్స్ ఏమైంది, ఏం జరిగింది, కోర్ట్స్ లో జడ్జి గారు ఏమడిగారు, లేదా అడ్వకేట్స్ ఎవరైతే రిపేర్ అయ్యారో స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ లేదా అదర్ సైడ్ కానీ పిటిషనర్స్ కానీ ఏం చెప్పారని చూస్తున్నా. నాకు ఇవన్నీ చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, సో న్యాయస్థానం కొన్ని క్వశ్చన్స్ వేయటం జరిగింది, ప్రశ్నలు వేయటం జరిగింది. కౌన్సిల్ ఎవరైతే అపేర్ అవుతున్నారో ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఆయన కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది విత్ రిగార్డ్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కి సంబంధించి, అలాగే సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి, అలాగే దాన్ని ఫెయిర్ గాను ఫ్రీగా జరుగుతుందా అన్న విషయం సంబంధించి, అలాగే అసలు బీ శాంపుల్స్ ఉన్నాయా, ఉన్నవి ఎట్లా రిజర్వ్ చేశారో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. సో నేనేమంటానంటే ఖచ్చితంగా న్యాయస్థానం కొంతమంది పిటిషనర్లు న్యాయస్థానం ముందు అపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతారు. అంటే వాళ్ళు పిటిషన్ లో ఏ అంశాలు అయితే పేర్కొన్నారో ఆ అంశాలను ఆనరబుల్ జడ్జెస్ ప్రస్తావించే అవకాశం ఉంది. పిటిషన్ లో పేర్కొని మీరు అదే పిటిషన్ లో జడ్జి గారు అవే క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు దాన్ని మీరు వాటిని బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటాం, అంటే అనవసరంగా దాన్ని పెద్ద విషయం చేయడం అనమాట. చేయాల్సినంత అవసరం లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, లైక్ రెస్పెక్ట్ఫుల్లీ వెంకటకృష్ణ, రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఇన్మెన్స్ రెస్పెక్ట్ ఐ బౌ డౌన్ బిఫోర్ ది ఇన్స్టిట్యూషన్. సో ఇన్మెన్స్ రెస్పెక్ట్ తో నేను చెప్తుంది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఏమీ జరగదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక సిట్ లాంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మేము కాన్స్టిట్యూట్ చేసాము, ఇన్వెస్టిగేట్ చేస్తాం, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటు ది మ్యాటర్. ఎవరైతే భక్తులు ఉన్నారో మీరెవ్వరు మీ మనోభావాలను దెబ్బతీసుకోకండి, మేము ఉన్నాము, మేము జాగ్రత్తగా చూస్తామని చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉంటుందండి. 100% ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్సైడ్ ది కోర్ట్ ఐ వుడ్ హావ్ సెడ్ ఇట్. ఎందుకంటే హి ఇస్ ద ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. తిరుపతి లాంటి ఇంత పెద్ద ప్రెస్టీజియస్ టెంపుల్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడటం గురించి జరగడం పక్కన పెట్టండి, మాట్లాడకపోతే నాలాంటి వాడు సాటిస్ఫై అవ్వడు. అదే ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే ఇట్లా మాట్లాడకుండా ఉండటం వల్లే కదా ఎంతమంది ప్రభుత్వం ఏం చేస్తారు, పొలిటికల్ ఇష్యూలోకి వెళ్ళదలుచుకోలేదు. ఏం జరిగిందో మనం చూసాం. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే లేమన్ సంగతి లేదా కామన్ ఆన్ ది స్ట్రీట్ సంగతి పక్కన పెట్టండి, నాలాంటి ఒక న్యాయవాది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు, ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు అని. సో ఖచ్చితంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రభావం చేశారా లేదా, దీనివల్ల ఇన్వెస్టిగేషన్ ప్రభావం అవుతుందా లేదా అనేది నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫార్ ఫెచ్డ్, అంటే చాలా విపరీత ధోరణితో ఆలోచించడం అని నా అభిప్రాయం అండి. కంప్లీట్లీ మై ఒపీనియన్. కానీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి. రాష్ట్రంలో
జరుగుతుందా? అతి ముఖ్యంగా టీటీడీ లాంటి ఒక ఎంతో గొప్ప సీక్రెట్ ప్లేస్, అంటే పవిత్రమైన ప్లేస్ లో ఇలాంటిది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడకపోవటాన్ని ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ గా గానీ ఒక మనిషిగా గానీ నేను హర్షించను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు, చాలా పెద్ద లేఖ, 9 పేజీలు అనుకుంటా, 9 పేజీల లేఖ రాశారు, చాలా రాశారు. అందులో ఎక్కడా కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి అని కానీ ఇంకోటని కానీ వారు అడగలేదు. బట్ వాళ్ళ నాయకులు కానీ మాజీ చైర్మన్లు కానీ వాళ్ళ నాయకులు, ఇతర నాయకులు కానీ దీన్ని సిబిఐతో జరిపించండి అని కొందరు, మాజీ చైర్మన్లు ఇద్దరు అయితే ప్రమాణాలు చేశారు గుళ్ళ దగ్గరికి వెళ్ళి. ఏదో జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ పిటిషన్ వేసిన సుబ్బారెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యొక్క బాధ్యతలో నుంచి మాట్లాడిన మాటలు తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ సుప్రీమో గానీ టీడీపీ హెడ్ గా గానీ మాట్లాడిన మాటలు కాదండి. అలాంటప్పుడు దీని పాలిటిక్స్ లోకి రాగడంతో తప్పు. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అధినేత అయిన ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్ల మనోభావాలు దెబ్బతినే అంశం మీద రెస్పాండ్ కాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నన్ను నేను ప్రశ్నించుకుంటా. సుప్రీంకోర్టు కాంట్రరీగా నన్ను అడగడం అనేది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడేమో అసలు జరిగిందో లేదో తెలియదు కానీ ఈయన కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు అని ఇదే వైసీపీ నాయకులు ఆ రూట్ లో వచ్చారు. మరి మనోభావాలు దెబ్బతీసినప్పుడు దీని మీద దర్యాప్తు జరిపిస్తున్నామని సిట్ వేస్తున్నామని చెప్పడం తప్పేలా అవుతుంది అనేది వైసీపీ నాయకులు అది మాట్లాడరు. సో అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ దీన్ని సిబిఐకి ఇవ్వండి లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి అని మాట్లాడిన వైసీపీ నాయకులు, ప్రత్యేకించి మాజీ చైర్మన్ గా ఇప్పుడు ఎంపీగా ఉన్న సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ లో కూడా మేబీ మరి ఆ పిటిషన్ లో వారు ఏ దర్యాప్తు అడుగుతున్నారో తెలియదు కానీ దాన్ని బేస్ చేసుకొని ఈ కేసుని సిట్కి కాకుండా సిబిఐకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి. తర్వాత సరే జడ్జెస్ ఆనరబుల్ కోర్టు ఏమన్నది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, సుబ్రహ్మణ్య స్వామి అడ్వకేట్ రైట్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారు, మొత్తం మీరు చూస్తున్నారు కదా ఇవాళ అసలు మొత్తం ఈ ఆరోపణలు రావడము, ముఖ్యమంత్రి గారి ప్రకటన, తర్వాత ఇదంతా జరుగుతున్నదంతా మీరు అక్కడ వారే, తిరుపతి ప్రాంతం వారే. సో ఈ కేసు ఇవాళ వీళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు కానీ వేసిన వాళ్ళు చేసిన ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా చేసిన అలిగేషన్స్ కానీ, వాళ్ళు సుబ్బారెడ్డి గారు బయట కూడా మాట్లాడారు మాజీ చైర్మన్ హోదాలో, ఇప్పుడు పిటిషన్ కూడా వారే వేశారు. అలాగే కోర్టులో జరిగిన వ్యవహారం అంతా చూశారు కదా, ఆనరబుల్ జడ్జెస్ చేసిన కామెంట్స్ కూడా. సో ఇది చూస్తే మీకేమనిపిస్తోంది, మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది గవర్నమెంట్కి చాలా అడ్వర్స్ కామెంట్స్, ఇవి కోర్టు చేసిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇవి కోర్టు కామెంట్స్గా కాకుండా కోర్టు అబ్జర్వేషన్స్గా చెప్తున్నారు చాలా మంది. ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బని, చెంప దెబ్బని ఒకడు పెట్టుకుంటున్నారు. సో దీని మీద మీ ఇదేంటండి, మీ టేక్? వెంకటకృష్ణ గారు సార్. నమో వెంకటేశాయ. నమో సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు ఏదైతే ఉందో హానరబుల్ సుప్రీంకోర్టు ముందర జరిగినటువంటి ఈ పరిణామం నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎప్పుడైతే పిటిషనర్స్ గాని రెస్పాండెంట్స్ గాని సమగ్రమైనటువంటి ఆధారాలు కోర్టు ముందర ఉంచకపోతే కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు అడిగేటువంటి ప్రశ్నలే ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ రోజు మన ముందు పెట్టారు. ఇది కేవలం పిటిషనర్ కి అనుకూలమా లేకపోతే అందులో ఉన్న రెస్పాండెంట్లకు వ్యతిరేకమా అని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సమగ్రమైనటువంటి సమాచారాన్ని కోర్టు ముందర ఉంచలేకపోయారు పిటిషనర్స్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మరియు ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఏంటయ్యా అంటే, నాకు టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ ఏదైతే నోటీసు ఉందో దాని మీద తదుపరి చర్యలు లేకుండా ఆపండి అనేది సుబ్బారెడ్డి గారి ప్రేయర్ అయితే, ఈ సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క ప్రేయర్ ఏంటంటే ఈ యొక్క కల్తీ వ్యవహారంలో రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన అక్కడ పెట్టారు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి వాదనంతా సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్ మీద జరిగి ఉంది. ఇక్కడ సమగ్రమైనటువంటి సమాచారం లేకపోవడం ఒకటి,
రెండోది రెస్పాండెంట్స్ కూడా సరైన సమయంలో స్పందించకపోవడం కోర్టులో రెండో కారణమని నేను చెప్తున్నాను. ఎందుకంటే కోర్టు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానం కోర్టులోనే ఉంది. ఇంతకు ముందు జరిగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇది మ్యాగీ నూడిల్స్ కేసు మీరు చూసే ఉంటారు. అవును, ఆ సమయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను ఛాలెంజ్ చేస్తూ అక్కడ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్ చేసింది. ఆ అబ్జర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొట్టమొదటిది బ్యాచ్ గురించి. ఒక బ్యాచ్ లో వచ్చినటువంటి ప్రొడక్ట్ కు సంబంధించినటువంటి అడల్ట్ రైస్ ను మొత్తం బ్యాచ్ కు వర్తిస్తుందా లేకపోతే పీస్ వైజ్ వర్తిస్తుందా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు ఒకటే మాట అంది, బ్యాచ్ మొత్తానికి వర్తిస్తుంది. అది ఆ బ్యాచ్ డిస్పాచ్ అయినప్పుడు ఢిల్లీకి ఒక రోజు చేరి ఉండవచ్చు, మా తిరుపతికి ఒక రోజు చేరి ఉండొచ్చు. దాని మధ్య ఉన్న గ్యాప్ తో ఇంపార్టెన్స్ లేకుండా బ్యాచ్ మొత్తానికి కూడా అది వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు 10 ట్యాంకర్ల బ్యాచ్ లో 6 ట్యాంకర్లు ఆల్రెడీ నువ్వు ఉపయోగించి 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయితే అడల్ట్ రైస్ ను 10 ట్యాంకర్లో జరిగినట్ల 4 ట్యాంకర్లో జరిగినట్ల ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ తెలియదా? ఇక్కడ ఒకటి గమనించాలి, 10 ట్యాంకర్లు ఒకే బ్యాచ్ మీద తిరుమల అంటే ఇక్కడ కాదు రామకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ కోర్ట్స్ అండ్ జడ్జెస్ కి, నేను అనేది మీరు అన్నది న్యాయమూర్తులకు తెలియదా అని మీరు అన్న ప్రశ్న వీళ్ళు చెప్పినప్పుడు కదా. టీటీడీ తరపున న్యాయవాదు కానీ ప్రభుత్వ తరపున కౌన్సిల్ కానీ వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కదా. కోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది, అది ఉన్నదే అందుకు కదా, వీళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం. నేను అంటున్నది ఏంటంటే, ఒక న్యాయమూర్తిగా నేను చెప్తున్నా, మేము ఏదైనా పిటిషన్ క్వశ్చన్ అడగాలన్నా రెస్పాండెంట్ ను క్వశ్చన్ అడగాలన్నా దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని స్టడీ చేసిన తర్వాతనే పిటిషన్ క్వశ్చన్ అడిగి దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలో, ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా నిజాన్ని బయట తీయాలో మేము ప్రయత్నం చేస్తాం. అదే ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేశారు. వాళ్ళు అడుగుతున్నది ఒకటే క్వశ్చన్, మీరు లడ్డూలో కల్తీ జరిగినట్లుగా మీ దగ్గర ఆధారం ఏముంది అంటున్నారు. లడ్డూలో కల్తీ జరిగినట్లుగా ఆధారం ఏముంది అన్నప్పుడు లడ్డూలో ఉపయోగించేటువంటి ఆల్ ఇంగ్రీడియంట్స్ సంబంధించి క్వశ్చన్ కాదు. ఇక్కడ ఇలాచీలో క్వశ్చన్ రాలేదు, కిస్మిస్ లో క్వశ్చన్ రాలేదు, జీడిపప్పులో క్వశ్చన్ రాలేదు, ఇంకా ఇతర పదార్థాల్లో క్వశ్చన్ రాలేదు. కేవలం ఒక నెయ్యి విషయంలోనే క్వశ్చన్ ఏర్పడిన తర్వాత ఆ నెయ్యి యొక్క స్టాండర్డ్ మనం కొలిసేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అడల్ట్రేషన్ ఏ విధంగా జరిగి ఉండొచ్చు, మరి బ్యాచ్ మొత్తం అంతా 6 ట్యాంకర్లు ఉపయోగించారు కాబట్టి ఈ 4 ట్యాంకర్లు శాంపుల్ మనం టెస్ట్ చేసినప్పుడు అందులో అనిమల్ ఫ్యాట్ ఉందని వచ్చినప్పుడు తప్పకుండా ఈ 10 ట్యాంకర్లో సేమ్ కంటెంట్ ఉంటుందన్నది ఇట్ ఈస్ ఎ ప్రిజంప్షన్, నాట్ అన్ అజంప్షన్. సుప్రీంకోర్టు నాట్ అజ్యూమ్డ్ అనింది, కానీ ఇట్ ఈస్ ద ప్రిజంప్షన్ నాట్ అజంప్షన్. నేను అక్కడే అడుగుతున్నా, సుప్రీంకోర్టు జడ్జెస్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అజంప్షన్ తో సీఎం గారు మాట్లాడారు అని మాట్లాడారు. సీఎం గారు చెప్పింది వాస్తవం. సీఎం గారు ఆయన ఒక రాష్ట్రానికి అధిపతిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని చీఫ్ మినిస్టర్ కాకుండా ఇంకెవరు మాట్లాడాలండి? ఎవరు చెప్పాలి ప్రజలకు? ఈవో గారు మొత్తం ఫైల్ అంతా సీఎం గారు చెప్పారు, సీఎం గారు ఫైల్ అంతా స్టడీ చేశారు, ఒక కమిటీని వేశారు, ఒక నెల రోజుల పాటు విచారణ జరిగింది, సమగ్రమైనటువంటి ఇంటర్నల్ ఆడిట్ ఇంటర్నల్ చెకింగ్ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజల ముందర 100 రోజుల పరిపాలనలో వాళ్ళు చేసిన ఒక అభివృద్ధి గురించి చెప్పుకుంటూ గత ప్రభుత్వం చేసిన పాపాలను బయట పెడుతూ అందులో ఒక భాగంగా ఇది రావడం జరిగింది. కానీ పడిగట్టుకొని సీఎం గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి ప్రసాదంలో ఈ విధంగా జరిగిందని చెప్పారా? లేదు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ 10 ట్యాంకర్లు 6 ట్యాంకర్లు ఉపయోగించారు కాబట్టి ఖచ్చితంగా ఇదే అడల్ట్రేషన్ తిరుపతి లడ్డూలో జరిగి ఉంటుంది. నేను మాట్లాడుతున్నా రోజుకు 3,50,000 లడ్డూలు తయారు చేసేటువంటి తిరుపతిలో ఏ రోజుకు ఆ రోజు అవన్నీ కూడా భక్తులకు వితరణ చేస్తున్నారు. ఏ రోజు కూడా లడ్డూలు అక్కడ స్టాక్ పాయింట్ పెట్టరు, అక్కడ ఒక శాంపుల్ ప్రిజర్వ్ చేసేటువంటి సిస్టమ్ లేదు. అటువంటిప్పుడు గత 3 నెలల నుంచి 3 నెలలు జరిగినటువంటి కల్తీని ఈ రోజు లడ్డూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ లడ్డూని ఏ విధంగా ల్యాబ్ లో పరీక్ష చేస్తారు? పైగా తిరుపతి లడ్డూకు పేటెంట్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి లడ్డూకు పేటెంట్ ఉన్నప్పుడు పేటెంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్
సీక్రెట్ రెసిపీలు అది ఎవరు కూడా ప్రపంచానికి తెలియజేయరు, అది ఏ ల్యాబ్ కు పంపించరు. వాళ్ళకంటే అది స్టాండర్డ్ ప్రకారం ల్యాబ్ అక్కడే ఉంటుంది, తిరుమలలోనే ల్యాబ్ ఉంటుంది. ఆ తిరుమలలో ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా కాదని చంద్రబాబు నాయుడు గారు దాన్ని నేషనల్ డైరీ డెవలప్ దానికి పంపించారు. అది సెకండ్ ఒపీనియన్ కాదు అది. రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వమే, టీడీపీ, బీజేపీ, జనసేన. బీజేపీ కేంద్రంలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వమే. టీడీపీ అక్కడ భాగస్వామిగానే ఉంది, మంత్రులు కూడా ఉన్నారు. సో ఈ టైంలో అంటే ఇవాళ మరి వీళ్ళు అడిగారో పిటిషన్స్లో, లేకపోతే జడ్జి గారు, లేకపోతే ఇద్దరు న్యాయమూర్తులు, లేకపోతే కోర్టు అందాం, హానరబుల్ సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే కేంద్రాన్ని దీని మీద అభిప్రాయం చెప్పండి అని, దీన్ని ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో చేయిస్తే బెటర్ ఏమో అని అభిప్రాయం అడిగింది. రేపు 3వ తేదీన సొలిసిటర్ జనరల్లో చెప్పాలి దీని మీద అని ఆయనకి సూచించింది. సో ఇది సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుందా లేదా? ఫస్ట్ సిట్ ఎందుకు వేసుకున్నారు? వెంకటకృష్ణ, ఇప్పటికే మా కేంద్రం నుండి పెద్దలు జేపీ నడ్డా గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు, మొదట్లోనే వారు దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే హెల్త్ అండర్ లో FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తుంది. మేము అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని ఒకసారి మేము దీని మీద రెస్పాండ్ అవుతామని చెప్పి మొదట్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కేంద్రం నుండి పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తొందరలోనే ఖచ్చితంగా ఎక్కడ ఎవరిని ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పు ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఇదేదో వైసీపీ వాళ్ళు దీంట్లో ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారని మేము చెప్పట్లా. ఎవరు తప్పు చేశారో, స్వామి దగ్గర ఎవరు అపచారం చేశారు, ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే ఉన్న చేయించారా, పూర్తి వివరం తొందరగా రాబోతుంది. తొందరలోనే పూర్తి వివరం. ఇప్పటికే సిట్ దాదాపు నిన్నటి నుంచి తిరుమలలో ఉన్నటువంటి, నేను ఒకటి అడుగుతున్నా మీ ద్వారా, ఏ ఇంటెన్షన్ లేకపోతే ఎందుకు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గీక్ సంబంధించిన టెండర్ ఎందుకు టెండర్ డాక్యుమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని రిలాక్సేషన్ చేశారు? ఇవన్నీ సుప్రీంకోర్టులో ఎస్టాబ్లిష్ చేయాల్సింది, సుప్రీంకోర్టులో ఇవన్నీ ఆనరబుల్ కోర్టు ముందు పెట్టాల్సింది, ఆర్గ్యూ చేయాల్సింది టీటీడీ లాయరు, ప్రభుత్వ లాయర్లు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం రేపు, వాళ్ళు చేసేదాన్ని బట్టి కదా ఉంటుంది. రైట్ పటాన్ గారు, ఇక్కడ మీరు ఇందాక అన్నారు హానరబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, జడ్జెస్ చేసిన కామెంట్స్ మీద నేను రియాక్ట్ అవ్వను అని అన్నారు కదా. ఓకే, మీ బౌండరీస్ నాకు అర్థమైనాయి. జడ్జెస్ కాబట్టి పై ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి యూ షుడ్ నాట్ కామెంట్ ఆన్ కామెంట్స్ ఆఫ్ ద జడ్జెస్. ఓకే, కానీ ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక అడ్వకేట్ ఆర్గ్యూ చేసిన అడ్వకేట్లో సుబ్రహ్మణ్య స్వామి గారి అడ్వకేట్ రాజశేఖర్ ఆయన చేసిన కామెంట్లో, ఒక ఆర్గ్యుమెంట్లో కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ ఈవో చెప్తున్నారు. బట్ సీఎం చేసిన ప్రకటనకి టీడీపీ చెప్పిన దానికి భిన్నంగా ఉంది అనేది లాయర్ గారు చేసిన ఆర్గ్యుమెంట్. ఇట్ ఈస్ నాట్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ జడ్జెస్. సో వాట్ యు సే? సార్ ఇది వెరీ గుడ్ క్వశ్చన్ వికే గారు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎంత బేస్ అయ్యేది ఇక్కడే. ఏంటంటే కల్తీ గురించి మాట్లాడరు. ఇప్పుడు పట్టుబడిన దానిలో ఎన్డీటీవీ రిపోర్టు గురించి మాట్లాడరు, దీనిలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న విషయాన్ని తప్పుపట్టరు. ఆఖరికి వాళ్ళ పర్సనల్ లాయరు పంది కొవ్వుని బంగారంతో పోలుస్తాడు. కాబట్టి అవన్నీ ఒప్పుకుంటున్నారు. జరిగింది, పంది కొవ్వు ఉంది, పంది కొవ్వు మాకు బంగారం చాలా గొప్పది అని చక్కగా నిజాయితీ ఒప్పుకుంటూ, అది వాడలేదు కదా, ఆపేశారు కదా, ఇంకా అపచారం ఎక్కడ జరిగింది అంటున్నారు. సరే, ఇక్కడ చాలా స్పష్టంగా ఎప్పుడైతే ఇందాక బాణన్న చెప్పినట్టు ఈ రెజల్యూషన్ పాస్ చేశారో టీటీడీలో, రెజల్యూషన్ నెంబర్ 371, ఇవాళ వైవి సుబ్బారెడ్డి విచారణకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నదే ఈ రెజల్యూషన్ సంతకం పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే టెండర్ క్లాజెస్ మార్చారో, మీరు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలన్న నిబంధన 150 కోట్లకు మార్చి ఏఆర్ ఫుడ్స్ కి గేట్లు తెరిచారో అప్పుడే మీరు కల్తీకి సిద్ధపడ్డారన్న విషయం స్పష్టమవుతా ఉంది. మీరు అసలు ఈ టెండర్ కండిషన్స్ దేనికి మార్చి గేట్లు ఎందుకు తెరిచారండి ఏఆర్ ఫుడ్స్ కి? అంటే తెలిసి చేసిన పాపం ఇది.
ఏఆర్ ఫుడ్స్ తో ముందుగానే కుమ్మక్కయ్యి వాడికి 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లేదు కాబట్టి దాన్ని తగ్గించేద్దాం, వాడికి కెపాసిటీ ప్రాసెసింగ్ కెపాసిటీ మామూలుగా 4 lakh లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ చేయాలని కండిషన్ ఉంది, దాన్ని ఎందుకు తీశారు? ఏఆర్ ఫుడ్స్ కా కెపాసిటీ లేదు. అదే విధంగా ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం ఆఫ్ 8 tons కౌ మిల్క్ గీ ఫ్యాట్ ఆర్ గీ. ఆ కండిషన్ లేపేశారు. దేనికి లేపేశారు? ఏఆర్ ఫుడ్స్ కా కెపాసిటీ లేదు. ఇన్ని మార్చావంటే నువ్వు కల్తీ చేయటానికే కదయా, నువ్వు పాపానికి ఒడిగొట్టడానికి కదయా. దేనికి మార్చావా నువ్వు సుబ్బారెడ్డి? ఇది పెట్టు ట్వీట్ జగన్ రెడ్డి, ఇది పెట్టవా ట్వీట్, నువ్వు నీకు దమ్ముంటే ఇది ట్వీట్ చేయి, ఈ రెజల్యూషన్ ని ట్వీట్ చేయవా, ట్వీట్ చేసి సత్యమేవ జయతే అని చెప్పు నీకు దమ్ముంటే. తెలిసి చేసిన పాపం ఇది వీకే గారు. ఈ రకంగా ముందుగానే ములాఖత్ టెండర్ కండిషన్స్ మార్చేసి నీకు ఇష్టం వచ్చిన సరఫరా చేయవా కల్తీ, మేము చూసుకుంటాం నిన్ను అడిగేది ఆవిడు. 30 years మేమే, 30 సంవత్సరాలు మేమే కదా. నువ్వు ఏ పాపం అన్నా చేసుకో, మాకు దేవుడి పైన భక్తి ఉందా, విశ్వాసం ఉందా, అందుకనే మేము డిక్లరేషన్ పైన కూడా సంతకం పెట్టాం. జడ్జి రామకృష్ణ గారు ఎత్తిన పాయింట్ కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్. గతంలో మ్యాగీ కేసు ఇష్యూ జరిగినప్పుడు ఇండియాలో ఆ ఒక్క పీస్ కి వర్తిస్తుందా లేదా ఒక ఏరియాకి వెళ్ళిన వాటికైనా మొత్తం బ్యాచ్ కి వర్తిస్తుందా అన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పారు కదా, మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు 4 tankers ఏవైతే శాంపిల్స్ చేశారో అవి డౌట్ వచ్చి చేశారు, అందులో ఇది కల్తీ జరిగిందని వచ్చింది, వాటిని రిటర్న్ పంపారు. కానీ అప్పటికే 6 tankers ని అలో అయిపోయినాయి, కన్జ్యూమ్ అయిపోయినాయి కదా. సో మీ ప్రభుత్వం కానీ మీరు అందరు నమ్ముతున్నారా ఆ 6 tankers కూడా కల్తీ జరిగిందని అని? సార్ అదే పాయింట్కి వస్తున్నా. ఎప్పుడైతే టెండర్ కండిషన్స్ మార్చేసి పాపానికి శ్రీకారం చుట్టారో, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో, 4 ట్యాంకర్లు ముందుగా సరఫరా చేసి అది కన్జ్యూమ్ అయిపోయిందో, అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా అవుతుంది? తెలిసి ఒక పాపానికి శ్రీకారం చుట్టినప్పుడు ఏదైతే నా ముందుగా వచ్చిన మొత్తం 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు ముందుగా సరఫరా చేస్తే అది వాడటం జరిగిందో అది స్వచ్ఛమైన నెయ్యి అయ్యే అవకాశం ఉందా? అవదు కదా. ఈ రకంగా ఇన్ని అవకతవకలకు పాల్పడి ఏఆర్ ఫుడ్స్ వాటితో మిలాఖత్ చేసుకుని సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైన, అది కూడా 319 రూపాయలకి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి సార్. ఏఆర్ ఫుడ్స్ వాటి సరఫరా చేసిన 8 ట్యాంకర్లలో ఏమన్నా మొదటి 4 ట్యాంకర్లు 600 రూపాయలు ఇచ్చారా? లేదు. ఇచ్చారా? 319. వచ్చిన 8 ట్యాంకర్లు 319 ఒకటే రేట్. అంటే మరి అదే రేటుకి సరఫరా చేసినప్పుడు 8 ట్యాంకర్లు వాడినటువంటి 4 ట్యాంకర్లు స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఎలా అవుతుంది సార్? అవదు కదా. మొత్తం అదే కదా ఫార్ములా. ఆ రేటు ఒకే ఫార్ములా. ఇవాళ అదే చెప్తా ఉన్నాం. ఇవన్నీ పాపాలు తెలిసి చేశారు సార్. ముందుగా పాపాన్ని అసలే పెద్ద సెన్సేషన్ గా రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని మొత్తాన్ని ఆలోచింపజేస్తున్న ఈ ఇష్యూ, ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళ ఇచ్చిన ఈ ట్విస్ట్ తో ఇది ఇంకా సెన్సేషన్ అవుతుంది. ముందు ఏం జరుగుతుంది, ఎలాంటి హియరింగ్స్ జరగబోతున్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 3వ తేదీన ఎలాంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది, లేక మళ్ళీ వాయిదా పడుతుందా చూడాలి. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సిబిఐకి ఇవ్వాలని కానీ లేకపోతే ఏంటి అనేది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ డౌట్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఏం జరుగుతుందో చూద్దాం. పటాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఉమేష్ చంద్ర గారు కూడా థ్యాంక్స్ అండి మీకు కూడా. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.